ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుడు ఒక వాక్యం ఇందమ్మా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినము నువ్వు వాక్యం చెప్పడానికి మేము వినడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. నువ్వు మాట్లాడుతుండగా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ మధ్య కాలంలో ప్రపంచంలో ఎక్కడా చూసినా సరే మరి కుటుంబాలు సైతము, మరి ఉద్యోగ స్థలాల్లో, సంఘాలలో, మరి ఎక్కడ చూసినా సరే ఐక్యత అన్నది లోపిస్తూ ఉంది. ఒకళ్ళు ఎస్ అంటే రెండో వాళ్ళు నో అంటారు. వాళ్ళు అవును అంటే కొంతమంది కాదంటారు. ఇలా చేస్తామంటే ఇలా వద్దు, ఇలా చేస్తామంటారు. ఏకీభవించి ఒక్క మాట మీద నిలబెట్టడానికి ఎవరో చెప్తున్నారు, తలలోని ప్రాణము చాలా కష్టపడుతుందట. అంత కష్టపడుతున్న ఇది ఐక్యత కుటుంబాలలో లోపించింది. తల్లిదండ్రుల మధ్య ఐక్యత లేదు, పిల్లల మధ్య ఐక్యత లేదు, సహోదరుల మధ్య ఐక్యత అసలుకే లేదు. మరి సంఘాలలో ఐక్యత లేదు. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు దైవ సేవకు లేదని చెప్తే సంఘం దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఐక్యత చూపించడానికి చాలా కష్టమైపోతుందండి. మరి యేసు ప్రభు వారి జీవితాన్ని, పరలోకపు తండ్రి యెహోవా దేవుడిని, మరి పరిశుద్ధాత్మ దేవుడిని మనం చూసినట్లయితే లోకమంతటిని సృజించినప్పుడు లోకమంతటిని కూడా వాళ్ళు ఒక్కొక్కటి పేరు పేరున చెప్పి అది తయారు చేసినప్పుడు వాళ్ళు ఏకాత్మ కలిగి ఉన్నారు. యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు కూడా వాళ్ళు ఏకాత్మ కలిగి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏకాత్మ కలిగి ఉన్నారు. మరి ఆయన ప్రియ బిడ్డలమైతే మనలో ఎందుకు ఐక్యతలో లోపిస్తుంది, ఏకాత్మ ఎందుకు లోపిస్తుంది? ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోజు మనం దేవుడి వాక్యం ఎందుకు వింటున్నామంటే ఒక్కొక్క స్టెప్ మనము ప్రభులో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే. మనం ఈరోజు కొన్ని ముఖ్య అంశాలని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తీసుకుందాం. అసలు ఐక్యత ఎవరిస్తారు, ఐక్యతగా ఎందుకు ఉండాలి, ఐక్యత అంటే ఏంటో కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూడండి, మొదటి కొరింథీ పత్రిక మొదటిగా యోహాను సువార్త 17:23 వారి యందు నేనును, అంటే యేసు వారు చెప్తున్నారు అనమాట, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతాననియు లోకము తెలుసుకొనుటకు నాకు అనుగ్రహించిన మహిమ నువ్వు వారికి ఇచ్చి తిని. ఎవరంట? తనతో పాటు ఉన్న వారందరినీ చూస్తూ చెప్తున్నాడు, నేను నీలో ఎలాగైతే ఐక్యమయ్యానో వీళ్ళు నాతో ఏకంగా ఉన్నారు. ప్రియులారా, ఎంత చక్కటి యూనిటీ అండి, ఎంత చక్కగా ఉంది ఐక్యత. మీరు నన్ను ప్రేమిస్తున్నట్టే తండ్రి, నేను వీళ్ళని కూడా ప్రేమిస్తున్నాను, నా మహిమను వాళ్ళకి ఇస్తున్నాను. ఐక్యత కలిగి ఉండటం అంటే ప్రేమ కలిగి ఉండటం, మహిమను ఒకరినొకరు పంచుకోవటం. అంతేకాకుండా మనం చూస్తామండి, మొదటి కొరింథీ పత్రిక 1:10 చక్కటి మాట ఇక్కడ రాయబడింది. ఏమంటే, సహోదరులారా మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మేము వేడుకొంచున్నాము. ఏమంటండి? ఏక మనసు కావాలి, ఏక తాత్పర్యము కావాలి, ఏక భావము కావాలి. అలా మాట్లాడుకోవాలి. నా మాటే నెగ్గాలి, నాతోనే అందరూ ఏకీభవించాలి, నేను చెప్పిందే జరగాలి అంటే ఇక్కడ దేవుడు ఆత్మ లేదని నేను గ్రహించుకోవాలి. ఇంకా కూడా అమూల్యమైన మాట మనం చూస్తే అపోస్తుల కార్యాలు 32 నాకు చాలా నచ్చిన మాట అండి. అసలు ఐక్యత ఎలా కలిగి ఉంటారో అనంటే, విశ్వసించిన వారందరూ, ఎవరండి? యావత్ ప్రపంచంలో విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనది అనుకొనలేదు. వారికి కలిగిందంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే వరాలు కావచ్చు, ఫలాలు కావచ్చు, పరిచర్య కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క గొప్ప కార్యాలు కావచ్చు.
సంఘాల్లో ఎంత లొల్లి జరుగుతుందండి. మా సంఘంలో గొప్పవి, వాళ్ళ సంఘంలో ఏమీ లేదు. వాళ్ళకి కలిగిందంతయో వాళ్ళకొక్కరికే కాదు, అందరికీ కలిగినట్టుగా వాళ్ళు ఉన్నారట. అపోస్తలుల కార్యాలు 4:32 హృదయంలో రాసుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. సంఘాల గురించి మాట్లాడుతూ, దైవ సేవకుల గురించి మాట్లాడుతూ ఉన్నట్లయితే మనం ఒక చక్కటి ఉదాహరణ ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. వేరే వాళ్ళు ఎవరు లేరు, విశ్వాసం అందరూ ఒకటే అని అంటున్నాడు. మనం చూడండి, ఫిలిప్పీ పత్రిక 2:2లో కూడా ఏక మనసు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావం కలవారిగా ఉండి ఒక్క దాని యందే మనసు ఉంచుకోవాలి. ఆ ఒక్కటేంటండి చెప్పండి? ఒక్కటేంటి? క్రీస్తుని కలిగి ఉండటమే ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండటమే ఒకటి, త్రిత్వైక దైవాన్ని కలిగి ఉండటమే ఒకటి. ఈ సంఘం గొప్పది, ఆ సంఘం గొప్పది, వాళ్ళ పరిచర్య గొప్పది, వాళ్ళ టీచింగ్స్ గొప్పవి, వాళ్ళ థియాలజీ గొప్పది. ప్లీజ్, ఏక మనసు, ఏక ఆత్మ, ఏక భావం కలిగి ఒకే దాని గురించి ఉండాలంటండి. అందుకని కీర్తనకారుడు 133వ కీర్తన నాకు ఎంత ఇష్టమో 1వ వచనంలో అంటాడు కదా, సహోదరులందరూ ఐక్యత కలిగి జీవించడం. సహోదరులు అంటే ఎవరండి? యేసు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి జీవించడం ఎంత మేలు, ఎంత మనోహరమో. అర్థమవుతుందండి? మనం ఈరోజు చూద్దాం, మనం ఎక్కడెక్కడ ఏకరీతిగా ఉండాలి. మనం చూసాం, సంఘాలు అన్నీ కూడా ఏకాగ్రతగా ఉండాలి. యూదుడని, గ్రీకు దేశస్థుడని, బానిసని, స్వతంత్రుడని, ఆడవాళ్ళని, మగవాళ్ళని, పురుషులని, స్త్రీలని ఎవరూ లేరండి. బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరు ఇన్ జీసస్ క్రైస్ట్ ఆల్ ఆర్ యూనిటీ. యేసుక్రీస్తు అందరు ఏకము కలిగగా ఉన్నారు. సీరియస్గా చెప్తున్నానండి. పౌలు గారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదివితే ఈరోజు మీకు వినిపించాలని ఇష్టపడుతున్నాను. ఎంత చక్కటి మాట చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. మన అందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము కలిగి కదా, జ్ఞానములో కూడా ఏకత్వం కలిగి అంటే లేఖనాలు అనుసరించి మనకి దేవుడిచ్చిన తలాంతుని మనం పోల్చుకొని చూసుకోవాలని నాకు అనిపిస్తుందండి. మీ జ్ఞానం గొప్పది, వీళ్ళ జ్ఞానం లేదన్నవాడు అనొద్దండి. క్రీస్తులో విశ్వాస విషయంలో దేవుని కుమారు గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, సమానమైన సంపూర్ణత కలవాడు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఎలా నియమించాడంట? పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా, శరీర క్షేమావృద్ధి పొందవలనని ఏకాత్మ కలిగి నువ్వు నేను జీవించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి ఏం జరుగుద్ది? అందరు కూడా చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా క్రైస్తవ లోకానికి చాలా ప్రమాదకరం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా హత్యలు జరుగుతున్నాయి. క్రీస్తు నామం మోస్తున్న వాళ్ళకి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. సేవ చేయటం చాలా కష్టంగా ఉంది, కత్తి మీద సాములాగా అయిపోతుంది. కాబట్టి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు కదా. అన్ని సంఘాలంట ఏకాత్మ కలిగి ప్రార్థన చేస్తే మీకోసం ఒక చక్కటి మాటని ఈరోజు నేర్పించాలని ఇష్టపడుతున్నాను. 1 పేతురు 3వ అధ్యాయం 8వ వచనము. ఏక మనసు కలిగి ఒకరి సుఖ దుఃఖంలో ఒకరు సహాయం చేసుకోండి. ఏంటండి? ఒకళ్ళకి సహాయం చేస్తుంటే ఇంకొకళ్ళు వాళ్ళకి సహాయం చేయొద్దని చెప్తూ ఉంటారు. ఏకాత్మ లేదు అక్కడ, ఏక భావం లేదు, ఏక హృదయము లేదు కదా. చేయూతనివ్వడానికి కూడా చెయ్యి అందించకుండా వెనకకి వెళ్ళిపోతుంటారు. అందుకని ఈరోజు మత్తయి సువార్త మనందరికి వచ్చిన మాటనే, కానీ యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదివితే ఇక్కడ రాయబడిన మాట, మన ప్రార్థన ఆలకించాలంటే మన దేవుడు ఏకాత్మను కలగజేస్తున్నాడు. ఆ ఏకాత్మ కలిగి ఏం చేయాలి? మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకంలో నేను దాన్ని బంధిస్తానంటున్నాడు. కక్షల, కోపమా, పగన, ద్వేషమా, ప్రతీకారమా, అహంకారమా, గర్వమా, ఆర్థిక ఇబ్బందినా, శ్రమమా, మరణమా, నిందల, అవమానాల, ఏదైనా సరే మీరు ఏది బంధిస్తారో అది నేను బంధిస్తాను. మీరు భూలోకంలో ఏది విప్పుతారో, ఆత్మ వరాలు, ఫలాల,
క్రైస్తవుల యొక్క రాజ్యాన్ని ఏది మీరు విప్పుతారో అది నేను విప్పబడుతుంది. అంతేకాకుండా అంటాడు కదా, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకం నుండి నా తండ్రి వల్ల దొరుకును. చూడండి, క్రైస్తవ లోకం అంతా కూడా ఒకటి, క్రీస్తు ఒకటి. ఇద్దరు ఏకీభవిస్తే తండ్రి అది దయచేస్తాడని మనం తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ఇలా ఏకీభవించడం కష్టపడతామండి. అంతేకాకుండా ఆయన నామమున ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏకాత్మతో కూడి ఉంటే వారి మధ్య యేసయ్య ఉంటారు. మరి ఈరోజు కుటుంబాల్లో కలహాలు జరుగుతున్నాయా? లేదా బంధువుల మధ్య సఖ్యత లేదా? ఏకాత్మ లేదా? మరి కలిసి ప్రార్థన చేసుకుందామా? క్రైస్తవ లోకంలో పట్టి పీడిస్తున్న ఈ యొక్క డివిజన్ కదా, ఒక చిన్నప్పుడు ఎప్పుడో రాశానండి, డివైడెడ్ వి ఫాల్, యునైటెడ్ వి లివ్ కదా. కలిసి ఉంటే మనం తిరిగి ఆయన రాజ్యాన్ని స్థాపించవచ్చు. విడిపోయి పరిపాలన చేసేవాడు సాతానుడండి. అందరినీ కలుపుకునేవాడు క్రీస్తు ఆత్మ. మరి ఈరోజు దేవుడు ఆత్మ కలిపి ఉన్నావా? అందరినీ కలుపుకోవడానికి సిద్ధపడుతున్నావా? ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు వేస్తూ, ఒకళ్ళని కించపరుస్తూ డిఫరెన్సెస్ తీసుకొస్తున్నావా? ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు. గొప్పవాడానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు. అవును ప్రభా, విడిపోయి పరిపాలించేవాడు సాతానుడు ప్రభా. కుటుంబాలను విడగొడుతున్నాడు, తల్లిదండ్రులను విడగొడుతున్నాడు ప్రభా. అయ్యా తండ్రి, పిల్లలని తల్లిదండ్రుల నుంచి దూరపరుస్తున్నారు ప్రభా. అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేదు తండ్రి ప్రభా. అయ్యా తోటి కోడళ్ళ మధ్య సఖ్యత లేదు ప్రభా. అయ్యా ప్రభా, సంఘాలలో ప్రభా సఖ్యత లేదు ప్రభా. దైవ సేవకుల మధ్య సఖ్యత లేదు ప్రభా. ఏకాత్మను మాకు దయచేసి తండ్రి, నీ రాకడ సమయంలో అందరం క్రీస్తు సంఘంగా మారి ఏకాత్మ కలిగి నేను చేరే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.